హిందువులకు ఒక అతిపెద్ద సమస్య ఏంటంటే, తాము పవిత్రంగా భావించేటటువంటి ప్రతిదాన్ని తమ చేతనే కామెడీ చేయించేలాగా సినిమాలు, బిట్సు, కామెడీల ద్వారా ఆల్రెడీ జరిగిపోయింది. ప్రస్తుతం ఆ ట్రాప్‌లోనే ఉన్నాం. ముందు ఫస్ట్ మనం మారాలి ఆ విషయంలో. హిందువు మారకుండా ఎవరినో నిందిస్తే ప్రయోజనం లేదు. ఎవరన్నా తిట్టారు, ప్రసాదం పెట్టాడా, అక్షంతలేసారా అని మనం మాట్లాడుతున్నాం. అంటే దేవుడి దగ్గర మనం పెట్టే ప్రసాదం తిట్టడమా, లేకపోతే దేవుడి నుంచి మనం వేయించుకునే అక్షంతలు తిట్లా? కానీ తిట్లని అక్షంతలుగా పెద్ద ఎత్తున తిడితే ప్రసాదం కిందన వాడుతున్నారు పదం. మనం కూడా ఆ ట్రాప్లోనే ఉంటున్నాం. ఇది అన్యమతస్థులు కాదు చేస్తుంది. మతం పట్ల నమ్మకం లేని వాళ్ళు కామెడీ చేయడం కోసం ప్రారంభిస్తే, మతాన్ని ధర్మాన్ని నమ్మే వాళ్ళని కామెడీ చేయడం కోసం ప్రారంభిస్తే, దాన్ని బాగుంది కదా అని చెప్పేసి మనము వాడేస్తున్నాం. అట్లాగే మద్యం సేవించేటప్పుడు మందు కొట్టు, మందు దాగు ఇట్లాంటివి మాట్లాడుకోకుండా ఎక్కడికి రా అంటే తీర్థంకి వెళ్తున్నాను అంటే, తీర్థం అనేది ఎంతటి పవిత్రమైనటువంటి పదం. కానీ ఈ తీర్థం ఆడెక్కడికి పోయాడరా అంటే తీర్థానికి పోయాడారా అనే పదం అంటే మనం తాగుతున్నది తీర్థంలో మద్యమా? కాదు కదా. కానీ వాడు అట్లా మాట్లాడుతున్నప్పుడు చాచి చెంపదెబ్బ కొట్టి ఏంట్రా తీర్థం అంటావు, మద్యం తీర్థం అవుతుందిరా, దేవుణ్ణి అవమానించడం కాదా, పవిత్రతను చెడగొట్టడం కాదా అంటున్నామా? లేదు, సమర్థిస్తున్నాం లేదా లైట్ తీసుకుంటున్నాం. ఇది హిందువులు ఆలోచించాల్సినటువంటి అంశం. అట్లాగే పులిహార అంటే అన్నము, చింతపండు రసము, శనగగుళ్ళు, తాలింపు, పచ్చిమిర్చి, మిరపకాయలు ఇట్లాంటివన్నీ కలిపి వీటితో చేసిన పులిహారని దేవుడి ఎదుట ప్రసాదంగా పెడతాం. లేకపోతే ఇప్పుడు హోటల్స్లో టిఫిన్గా కూడా పెడుతున్నారు. సరే, అది పక్కన పెడతాం. మనమైతే ప్రసాదంగా పెడతాం. పులిహారని వాడు పులిహార కలుపుతున్నాడు, ఎవరో అమ్మాయితో కబుర్లు చెప్తే పులిహార అవుతుందా? అంటే పులిహార మనం ఇళ్లలో అమ్మాయిలలో కబుర్లు చెప్పడానికి పెడతామా, లేదా దేవుడు ఎదుట పెట్టేటప్పుడు అట్లాగే చేస్తామా? దద్దోజనంగాడు అంటే ఎందుకు పనికిరానోడు, లేదా మమ్ముగాడు, లేదా సైలెంట్గా ఉండేవాడు అని చెప్పడం కోసం. అంటే దద్దోజనం తింటే, దద్దోజనం అనేటటువంటి ప్రసాదాన్ని అట్లాగ పడుకోవడానికి, నిమ్మకి నీరెత్తినట్టు ఉండేదానికి వాడతామా? ఈ పదాలు వాడుతుంది ఎవరు? ఆడ పులిహార కలుపుతున్నాడరా, ఆడో దద్దోజనం కాడరా, ఈ పదాలు ఎవరు వాడుతున్నారు? హిందువులే వాడుతున్నారు, అన్య మతస్థులు కాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవి కామెడీ బిట్స్గా వస్తున్నాయి, సినిమాల్లో వస్తున్నాయి, అలాగే ఈ టీవీలలో బుల్లితెరలో వచ్చేటటువంటి సీరియళ్లలో వస్తున్నాయి. ఇప్పుడు బుజ్జి తెర అనాలేమో, ఏది సెల్ ఫోన్లు వీటిట్లో వచ్చేటువంటి యూట్యూబ్లు, వీటిట్లో అయితే విపరీతమైన కామెడీగా వాడుతున్నారు వాటిని. దీన్ని హిందువులు మార్చుకోకపోతే, ఆల్రెడీ మన జీన్స్లోకి మన దేవుళ్ళనే వెటకారంగా, మన ప్రసాదాలని వెటకారంగా చేసేశారు. అది మార్చకపోతే ఎట్లాగా?